కాసేపట్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై హైదరాబాద్ లో భారీగా బెట్టింగ్ జరుగుతోంది. భారత్ హాట్ ఫేవరెట్ గా 12 రాయుళ్లు బెట్టింగ్ పెడుతున్నారు. కివీస్ పై ₹1000 బెట్టింగ్ వేస్తే అదనంగా 2900 ఇస్తున్నారు. భారత్ పై ₹1000 బెట్టింగ్ వేస్తే అదనంగా 400 ఇస్తామంటున్నారు బెట్టింగ్ నిర్వాహకులు. బ్యాటర్ల పెర్ఫార్మెన్స్ తో పాటు టాస్ పైన బెట్టింగ్ పెడుతున్నారు. ఇక అభిషేక్ శర్మ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడా లేదా అనే దాంతో పాటు టోటల్ స్కోర్ 180 దాటదని కొందరు, దాటుతుందంటూ మరికొందరు బెట్టింగ్ పెడుతున్నారు. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. ఈ రోజు మ్యాచ్ పై హై ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయి. బెట్టింగ్ కూడా చాలా జోరుగా సాగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? శ్రీ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు జరుగుతున్నటువంటి ఫైనల్ మ్యాచ్ లో బెట్టింగ్ లో రాయలు రంగంలో దిగారు. భారీగా బెట్టింగ్ జరుగుతున్నాయి. ముఖ్యంగా అటు సెపరేట్ గా ఇండివిజువల్ గా ప్లేయర్స్ మీద ఎక్కువగా బెట్టింగ్ జరుగుతుంది. ఈ రోజు ఇండియా హాట్ ఫేవరెట్ గా ఉంది న్యూజిలాండ్ కంటే పోలిస్తే. సో దాంతో ఇటు ఇండియా మీద చాలా తక్కువగా రేటింగ్ ఉంది. సో అటు న్యూజిలాండ్ మీద బెట్టింగ్ వేస్తే 1000కి ₹2900 ఇస్తున్నారు. బట్ ఇక్కడ ఇండియా మీద వేస్తే ₹400 మాత్రం. సో ఓవరాల్ గా జట్టు మీద వేస్తే చాలా తక్కువగా వస్తుండడంతో ఇండివిజువల్ గా ప్లేయర్స్ మీద ఎక్కువగా బెట్టింగ్ చేస్తున్నారు. అటు అభిషేక్ శర్మ టీం ఫైనల్ 11 లో ఉంటాడా లేదా, ఎందుకంటే వరుసగా అన్ని మ్యాచ్ల్లో కూడా అతను ఫ్లాప్ అవుతూ వస్తున్నాడు. సో ఈ రోజు అభిషేక్ శర్మ టీమ్ లో ఉంటాడా లేదా అనేటువంటి దాని మీద కూడా బెట్టింగ్ వేస్తున్నారు. అలాగే సంజు శాంసన్ వరుసగా 2 మ్యాచ్ల్లో కూడా విజృంభించాడు. సో ఫైనల్ మ్యాచ్ లో కూడా సంజు శాంసన్ హాఫ్ సెంచరీ చేస్తాడు అనేటువంటి బెట్టింగ్స్ కూడా కొనసాగుతున్నాయి. అలాగే బాల్ పైన ఓవర్ ప్రతి దానిపైన కూడా బెట్టింగ్స్ జోరుగా జరుగుతుంది. కొన్ని కోట్లలో కూడా వ్యాపారం జరుగుతున్నట్టయితే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ముఖ్యంగా అటు న్యూజిలాండ్ కంటే ఇటు ఇండియా మీదనే ఎక్కువగా బెట్టింగ్స్ వేస్తున్నారు. ఇండియా పైన అటు ఈ రోజు జరుగుతున్నటువంటి అహ్మదాబాద్ లో మ్యాచ్ కాబట్టి సో 180 నుంచి 200 స్కోర్ దాటుతుంది అనేటువంటిది ముఖ్యంగా బెట్టింగ్స్ వేస్తున్నాయి. ఎందుకంటే ఇందులో బౌలర్స్ కూడా ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో స్కోర్ అనేటువంటిది 200 మాత్రమే దాటుతుంది అనేటువంటి బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. సో ఓవరాల్ గా బెట్టింగ్స్ జోరు మాత్రం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.